భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల. నేను కవిని, రచయితను. అయితే ఈ కులము అనేటువంటి పదము అది మనుషులలో చాలా దూరాన్ని సృష్టిస్తుంది. అయితే అది దూరాన్ని సృష్టిస్తుంది అనంటే ఆ పదము సృష్టించడం కాదు, ఆ పదం యొక్క ప్రభావం వలన మనుషులలో చాలా వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ నేను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని, గౌడ సామాజిక వర్ణానికి చెందిన వాడిని. నా పేరు దాసరి శ్రీనాథ్ గౌడ్. నేను గర్వపడుతున్నా నేను పలానా కులం వాణ్ణి అని చెప్పుకోవడానికి. ఎస్, ఎందుకు అని అంటే నాకేం న్యూనత భావం లేదు నా కులం మీద. అయ్యో నేను ఈ కులంలో ఉన్నా కదా అని చెప్పి. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారనంటే, అంటే ఈ మనుధర్మం అని లేదా వివిధ శాస్త్రాల ప్రకారంగా ఈ బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులను సృష్టించాడని, భుజాల నుండి క్షత్రియులను, ఉదరం నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను పుట్టించాడని చెప్పి ప్రచారం ఇది ఆ శాస్త్రంలో ఉంది. దీనికి నేనేం బాధపడట్లేదు, బాధపడను కూడా. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఒక లౌక్యంగా, నా భావన, ఇది నా వ్యక్తిగత భావన మాత్రమే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేనేమనుకుంటానంటే పాదాల నుండి శూద్రునిగా నన్ను సృష్టించిండు అని అనుకున్నప్పుడు నేను చిన్నపోవట్లేదు. ఎందుకు అనంటే నిజానికి ఇప్పుడు ఒక మేధావి అని అనుకున్నప్పుడు అతని యొక్క తలభాగము లేదా భుజబలం ఉన్నప్పుడు ఈ బాహువులు లేదా ఏది వ్యాపారం అంటే పొట్ట అని చెప్పి, ఈ శూద్రులనంటే పాదాలనంటే నిజానికి ఓ మేధావి దగ్గరికి వెళితే జ్ఞానం కోసము అతడు మేధావి కదా అని ఆ తలకి ఎవరు దండం పెట్టరు. లేదా ఎవరి దగ్గర నువ్వు అప్పు కోసం పోతే సంపన్నుడు ఉంటే అతని దగ్గర పోతే కూడా అతని దగ్గర డబ్బు బాగున్నది అని చెప్పి ఆయన పొట్టకు దండం పెట్టరు ఎవరు కూడా. ఆయన తర్వాత ఎవరైనా ఒక వీరుడు శూరుడు ఉన్నప్పుడు బలవంతుడు ఉంటే అతన్ని బతిలాడుకున్నా, అతన్ని శరణు వేడినా కానీ ఆ భుజాలు పట్టుకొని ఎవరు బతిలాడే దండం పెట్టరు కదా. ఎవరినైనా, ఈవెన్ భగవంతునైనా, ఓ గురువునైనా, తల్లినైనా, తండ్రినైనా, వయసులో పెద్దవారినైనా, ఓ జ్ఞానవంతుని దగ్గరికి వెళ్ళినా, ఓ పీఠాధిపతి, ఓ మఠాధిపతి, ఎవరైతే నేను ఎక్కడికి పోయినా కానీ శరణాగతులం అన్నప్పుడు లేదా గౌరవ సూచకంగా మొక్కిన, మర్యాదపూర్వకంగా వందనం పెట్టినా కూడా పాదాలకే నమస్కరిస్తాం, పాదాలనే పూజిస్తాం. అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదం, ఆ భగవంతుడు బ్రహ్మ కడిగిన నిజంగా పాదాలకు మన వేదాల పురాణాలలో ఎంత విశిష్ట స్థానం ఉన్నది. లేదా ఎవరైనా నీ చరణార విందములు అని అంటారు, లేదా నీ చరణ దాసుడను అని అంటారు, నీ పాదదాసుడను అని అంటారు. లేకపోతే ఇప్పుడు ఇంతకు తెలంగాణలో నీ కాలు మొక్త బాంచను అండ్ ఇన్ని కాళ్ళు మొక్కుతా. ఏది ఈ శరీరంలో ఎంతో ఈ సృష్టిని చూడగలిగే కళ్ళు ఉన్నాయి, అద్భుతమైనటువంటి శ్రావ్యమైన ధ్వని వినడానికి చెవులు ఉన్నాయి, లేదా అద్భుతమైన పనులు చేయడానికి చేతులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా పాదాలు అంటే నిజంగా పాదాలది ఎంత విశిష్టత అంటే, ఇలా తీసుకున్నా సరే ఒక మేధస్సులో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరించాలన్నా, అది క్రియారూపం తాల్చాలన్నా కానీ శ్రమ అవసరం, శ్రామికుల అవసరం చాలా ఉంటుంది. శ్రమ చేసేవారు ఎవరు? మరి శూద్రుడు. ఆ రకంగానే ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ సమాజం యొక్క ఉనికిని నిలబెట్టాలి అని అనుకుంటే, అంటే తిరగాడడానికి పాదాలే అవసరం. ఈ శరీరం అనేటువంటి యంత్రము నడవడానికి ఈ పాదాలే అవసరం. ఈ దేహం అనే దేవాలయానికి పాదాలే పునాది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పాదాల యొక్క విశిష్టత ఎంత ఉన్నది శరీరంలో అని అంటే, ఏ జ్ఞానాన్ని ఆవిష్కరించాలన్నా, ఏ ఆలోచన క్రియారూపం దాల్చాలన్నా దానికి శ్రమశక్తి అవసరము, శ్రామిక శక్తి చాలా అవసరము. మరి శ్రమ చేసేవాడే ఈ సృష్టి మొత్తం ఆవిష్కరణ అంతా శ్రమ యొక్క రూపమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కరణ శ్రమ యొక్క ప్రతిఫలమే. ఈ రకంగా అందుకోసమే జ్ఞానము అనేటువంటిది ఉన్నా, లేదా బాహుబలం ఉన్నా, లేకపోతే అమితమైన సంపద ఉన్నా, ఏవి ఉన్నా కూడా వీటికి పరిరక్షణ కావాలన్నా, ఇవి బహిర్గతం కావాలన్నా, ఇవి పోషించబడాలన్నా, ఇవి ఒక రూపాన్ని ధరించాలన్నా
అన్నిటికీ శ్రమే ప్రధానము, శ్రమశక్తే ప్రధానము, శ్రమే మూలము. శ్రమ లేనిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఏదైనా క్రియారూపంలోకి వస్తేనే దాని విలువ. ₹1,00,000 ఏసీ పెట్టుకున్నా అది పని చేయనప్పుడు అది రూపానికే పనిచేస్తుంది. అది కదలడము లేదా అది పని చేయాలంటే క్రియారూపం కావాలి. లేదా ఒక 3 కోట్ల కారు ఉన్నా కానీ అది ఎంత అద్భుతమైన ఏసీ ఉన్నా, అద్భుతమైన ఇంజన్ ఉన్నా, అది గంటకు కొన్ని వందల మైళ్ళ దూరం పరిగెత్తే అటువంటి ఇది ఉన్నా కానీ దాని టైర్లు చక్రాలే ప్రధానము. ఆ చక్రాలు లేకపోతే కారు అక్కడే ఉంటుంది. ఇట్లా ఈ సమాజపు ఉనికిని, ఈ సమాజపు ధర్మాన్ని, ఈ సామాజిక ధర్మాన్ని, ఈ సామాజిక న్యాయాన్ని ఏదైనా కూడా దీన్ని నడిపించేటువంటి శక్తి అంత శ్రామికులదే. ఆ శ్రామికులు అనేటువంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచము ఒక స్తబ్దతకు లోనవుతుంది. ఎస్, ఐఎమ్ ఫీలింగ్. నేను శూద్రుడను. నా పేరు దాసరి శ్రీనాథ్ గౌడ్. నేను పాదాల నుంచి వచ్చిన వాడినే. కానీ పాదాల విలువ గొప్పది. ఏ మేధావినైనా, ఏ జ్ఞానినైనా, ఏ పండితునైనా, ఓ శాస్త్రవేత్తనైనా, ఏ రంగంలో నిష్ణాతులైనా, బలవంతులైనా, ధనికులైనా, ఎవరైనా ఒకరితో ఒకరు సంభాషించుకొని ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. అతని యొక్క గౌరవాన్ని ఇంకా ఇంకా ప్రదర్శించుకోవాలంటే చివరిగా చేతులు పట్టుకున్నా ఏదే చేసినా ఆఖరకు కాళ్ళు మొక్కుతా అనేటువంటిది ఇది. అవి పవిత్రమైనవి, అవి చాలా విలువైనవి, అవి ఈ లోకానికి అవసరమైనవి, దేహానికి అవసరమైనవి. ఈ రకంగా ఇది. అందుకోసమే కులం అనేది ఉన్నప్పటికీ కూడా ఎవరి కులం వాళ్ళకు గొప్పది. నేనేమంటున్నా అంటే కులం ఉండొచ్చుగాక, అది ఉండకపోతే ఇంకా చాలా మంచిది. ఉంటే మాత్రం ఎవరి కులం వాళ్ళకు గొప్పది. ఇంకొకరి కులాన్ని తక్కువగా చూడడం అనేటువంటిది సంస్కారం కాదు. ఒకరిని దూషించడం అనేటువంటిది అది పద్ధతి కాదు, అది సంస్కారం కాదు, అది మర్యాద కాదు. అది ఒక దుర్మార్గమైనటువంటి లక్షణం. ప్రతి కులము విలువైనదే. ప్రతి కులముకు ఒక ప్రాధాన్యత ఉంటుంది, విశిష్టత ఉంటుంది. ఎస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్. అసలు ఇంకా ఏంటి అది ఎవరి యొక్క జ్ఞానాన్ని బట్టి, ఎవరి యొక్క పనులను బట్టి, ఎవరి యొక్క గుణాన్ని బట్టి ఇట్లా అవి ఏర్పడతా ఉంటాయి. ఎవరో ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, మేము గౌడ్స్. నా వృత్తి ధర్మం చెట్లెక్కడం అనేటువంటిది అది శ్రామిక వృత్తి. అది శ్రమ మీద ఆధారపడి ఉన్నది. గీత కార్మికులు అంటారు. కార్మిక ఇది శ్రమకు సంబంధించినది. మరి నేను కార్మికునిగా, మా గీత కార్మికులు చెట్టెక్కడప్పుడు కార్మికులు, శ్రామికులు, మరి అది తీసుకొచ్చిన తర్వాత మండవులో పెట్టి అమ్ముతున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మరి వైశ్య వృత్తి ధర్మం కూడా ఉన్నది కదా అందులో. అదే రకంగా మా సామాజిక వంశం లోపల అత్యంత మేధావులు, అద్భుతమైనటువంటి మేధావులు, గొప్ప గొప్ప జ్ఞానులు, జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు, గొప్ప జ్ఞానాన్ని ఆవిష్కరించగలిగేటువంటి వాళ్ళు, మంచి ఉపన్యాసకులు, అద్భుతమైనటువంటి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, చక్కని ఆధ్యాత్మికమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, విశిష్టమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి ఏంటి? వాళ్ళు పండిత వర్గం, బ్రాహ్మణ వర్గం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఏదేమైనప్పుడు కూడా చివరిగా దయచేసి ఇది నేను ఎవరిని నొప్పించాలనో ఎవరిని ఒప్పించాలనో కాదు, కేవలం నా అభిప్రాయాన్ని తెలియపరచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక వీడియో. నా అభిప్రాయం ఇది. ఏమిటి? కులం అనేటిది ఉండకపోవడం మంచిది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవించాలి. ఒకవేళ ఉన్నా కూడా ఆ కులం అనేటువంటి దాన్ని మన కులం గురించి మనం ఎంత గొప్ప చెప్పుకోవచ్చో, ఎంత ఇదిగా చెప్పుకోవచ్చో అనేది నా భావన. చెప్పుకోవాలి నా పలాని కులం అనేది, దాచుకోవడం మీద. కాకపోతే ఏమిటి అని అంటే మనం ఇతరులను ఎవరినైనా ఉంటే వారిని దూషించద్దు. ఇందులో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అన్ని సమానం, అన్ని సమాంతరమైనటువంటి రేఖల వంటివి. ప్రతిది కూడా ఒకరితో వ్యవస్థ ఎప్పుడు నడవది. ఇది నగ్న సత్యం. సమాజంలో అందరం కలిస్తేనే శ్రమశక్తి, జ్ఞానశక్తి, సంపద ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యవస్థ నడుస్తుంది. అది ఎవరెవరి యొక్క ఆలోచన విధానానికి వారు వాళ్ళ యొక్క ధర్మాలను నిర్వర్తిస్తారు, స్వీకరిస్తారు. ఇది ప్రధాన అంశం. ఏదేమైనప్పటికీ కూడా నేను మాట్లాడిన అంశం ఎవరి మనసుకైనా బాధ కలిగించినా, ఇబ్బంది కలిగించినా
నన్ను మన్నించండి. మరోసారి చెప్తున్నా, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దయచేసి ఇంకా ఎవరు దీన్ని గురించి నేను చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త.